చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ నీలాంటి వాడు మాకన్నా పెద్ద పబ్లిషర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. లేదు సార్, వాళ్ళంతా కమర్షియల్గా ఉంటారు. నాకు మీ ప్యాషన్ కూడా బాగా ఇష్టం సార్. ప్యాషన్దే ఉందిలే. మేము ఫండ్స్ కోసం ఎప్పుడూ అవస్థపడుతూ ఉంటాం. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. అవును, నువ్వే పబ్లిష్ చేసుకోవచ్చు కదా. డబ్బు బాగానే ఉన్నట్టుందిగా. అది మా నాన్న డబ్బు సార్. నాకు నా ఐడెంటిటీ కావాలి. మీలాంటి వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది. నాకు అలా ఈ అనగనగా పబ్లిషర్స్తో లాంచ్ చేయడం సార్. అలా అయితే ఓ పని చేద్దాం. ఓ 6 నెలల్లో మంచి కాన్సెప్ట్తో నువ్వు వస్తే. డన్ సార్, థ్యాంక్ యూ సార్, వచ్చేస్తాను. అదేమిటయ్యా, మాకు కూడా ఆర్టిస్టులు కావాలి కదా. కొంచెం డబ్బు అటు ఇటు అయినా కూడా. దట్స్ ఓకే సార్, ఏదో ఒక మ్యాజిక్ జరగాలని ఆ దేవుడిని నేను రోజు ప్రార్థిస్తూ ఉంటాను సార్. గుడ్. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. అమ్మా, కన్నడ రాజ్యలక్ష్మి. ఇప్పుడేనా రావడం? ఇంకా లడ్డూలు ఏమిటే? లంచ్ టైం. వత్సల గారి మనవాడి బర్త్డే రేపే, అందుకని లాస్ట్ రౌండ్ అయిపోయింది. నీ మీటింగ్ ఓ 6 నెలల్లో నా మొదటి పుస్తకం పబ్లిష్ అవుతుంది. నా ఫేవరెట్ చిల్డ్రన్స్ బుక్ పబ్లిషర్ అనగనగా ఆఫర్ ఇచ్చారు. కాంగ్రాట్స్. దా. చంపేసావే. రుచిలో ఇలాంటి ఇంటర్నేషనల్ హ్యాండ్ బ్రాండ్ పెంచుకోకుండా ఈ బ్యాంక్ కాలనీకి పరిమితం అవడం, ఇట్స్ టూ బ్యాడ్. ఐసే బ్రాండ్ అంటే కస్టమర్స్ మన దగ్గరికి రావడం, మనం కస్టమర్స్ ని బతిమాలడం కాదు. ట్రూ. ఆకలేస్తుందా? యా. మీ నాన్నని చెల్లిని పిలు. లంచ్ రెడీగా ఉంది, నాది అయిపోయింది. గో. ఓకే. హే ముద్ర రాక్షసి. హే విజ్జు, ఏం చేస్తున్నావే? రేపే బాటనీ టెస్ట్, రేపే భరతనాట్యం ఎగ్జామ్, 2 కలిపి ప్రిపేర్ అవుతున్నా. నీ మీటింగ్ ఏమైంది? ఓ 6 నెలల్లో నీ అన్నయ్య బొమ్మల పుస్తకం పబ్లిష్ అయ్యి పిల్లల పుస్తకాల ప్రపంచంలో సంచలనం రాబోతోంది. ది చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వస్తుంది. సూపర్, కంగ్రాట్స్. నానెక్కడ? మాట్నీలో ఉన్నాడు. దాని పక్కన దిక్కు లేకుండా పడున్న నన్ను తెచ్చావు, పెంచావు, పెద్దదాన్ని చేసావు. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం ఏం చేయగలడు? నానా లంచ్. బంగారు పాప, నేను లేకపోతే నీకు ఉండేవి కావు, సుఖంగా ఉండేవాడివి. గుండెల్ని పిండారేడువే. 150 కూడా ఎలా ఏడుస్తావు నాన్న? అన్నిసార్లు కొత్తగా ఏడుస్తాం కాబట్టి వాళ్ళు గొప్ప నట్లు. అసలు ఇలాంటి నట్లు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? ఎవరిని చూసినా ఒకటే డైలాగ్, ఎవడరా వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు రా, వేసేయండి రా వాడిని. చిచి, హిందీ మొహాలు, అద్దె గొంతులు, అర్థం లేని అరుపులు. పద ఎస్పీఆర్. అయినా ఈ కాలం పిల్లలకి నువ్వు చెప్పేది అవసరమారా? పుస్తకాలు చదివి ఎవరు ఏడుస్తున్నారు? అందరి చేతుల్లో ఐప్యాడ్, స్మార్ట్ ఫోను, వీడియో గేమ్స్, లేకపోతే టీవీ, సినిమా. సినిమాలు ఏమనొద్దు. సినిమాలు ఏం చేసాయి? సినిమాలే జరగట్లేదు. ఆ పిచ్చి గంతులు, ఆ వైలెన్స్. ఆహా, రామాయణంలోను మహాభారతంలోను సినిమాలను చూసే కొట్టుకున్నారు కదా. అవి వేరు. ఇది విత్తనం, లడ్డువే. 7Dలు 3Dలు, సెల్ ఫోన్లు, ఐప్యాడ్ ఎన్ని వచ్చిపోయినా సినిమా సాహిత్యం బతికే ఉంటాయి, అంతే. సాహిత్యం ఓకే, సినిమా ఈ సినిమాలా? హలో, అన్నిట్లో మంచి చెడు ఉంటాయి. మీ ఆర్టిస్టులో ఎంతో మంది పిచ్చి గీతలు గీసి మోడర్న్ ఆర్ట్ అని చెప్పి లక్షలు సంపాదించిన ఫ్రాడ్లు ఉన్నారు. పాస్తా సాంబార్. నీకు అర్థం కాకపోతే దానిలో అర్థం లేనట. నీకు నచ్చకపోతే సినిమా పనికిరాంట. ఎవరిష్టం వాళ్ళదండి, కొట్టుకోకండి. అరే కొట్టుకోవటం లేదే, ఇట్స్ ఎ డిస్కషన్. వాడు అన్న దాంట్లో అర్థం ఉండాలి కదా. నువ్వు కూడా గొప్ప గొప్ప బొమ్మలు గీసి నీ ఆర్ట్ ని తరతరాలు నిలబడేలా చెయ్యి. ఎవరొద్దన్నారు? చేద్దామని చెప్పడం కాదు, చేసి చూపించు. కాన్సెప్ట్లు కావాలంటే అడుగు, నేను చెప్తాలే. నిన్న
ఏంట్రా అలా నవ్వుతారు? అమాత్రం ఐడియాలు నేను ఇవ్వలేనా? హలో, నా క్రియేటివిటీ గురించి మీకు తెలీదు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు.